కుటుంబ భరోసా పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది చేరినారు? 9 నెలలు ఒక కుటుంబానికి సహాయం అందజేయకుండా ఉంటుంది అంటే దీన్ని ఎందుకు ఈ విధంగా నీరుగార్చారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇప్పటిదాకా 10 రూపాయల స్కీమ్లో ఎంతమంది చేరినారు? ఎంతమంది డ్రాప్ అవుట్ అయినారు? మహిళా సభ్యులు ఎంతమంది చేరినారు? ఇప్పటిదాకా ఈ మిగులు బడ్జెట్ ఎన్ని లక్షలు సంఘం దగ్గర ఉంది? కుటుంబ భరోసా పథకంలో 1వ నెల చనిపోయిన వ్యక్తికి 9 నెలలో మనము ఆ పథకం చనిపోయిన వారి వివరాలు గ్రూపులో పెట్టి మీరు అమౌంట్ పంపించండి అంటే రాష్ట్ర సంఘం పనిచేస్తుందా? కుటుంబ భరోసా ఇన్ఛార్జి గారు ఏమయ్యారు? జిల్లాల వారీగా ఎవరు ఎన్ని ఫామ్స్ పంపించారు, ఎవరు ఎంత అమౌంట్ కడుతున్నారు, శిల్పకళా వేదికలో ప్లీనరీ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా వారు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఆ పథకం వెబ్సైట్ ఎందుకు కుంటుబడిపోయింది? వస్తున్నాయి, ఇస్తున్నాం, చెక్ రూపాలు అంటున్నారు, కరెక్టే. అసలు ఎంత వస్తే ఎంత ఇస్తున్నారు? మీరు డబ్బులు ఎంత ఉన్నాయని క్వశ్చన్ చేసినా సంఘద్రోహిగా చూస్తున్నారు. కుటుంబ భరోసా పథకంలో డబ్బులు ఎంత ఉన్నాయని సంఘద్రోహిగా చూస్తున్నారు. అంటే మీరు ఏదైనా అడిగితే సంఘద్రోహి? సంఘ సభ్యుడు అయిన ఉన్నప్పుడు సంఘ సభ్యుడు రాష్ట్ర సంఘాన్ని అడగకపోతే పక్క సంఘాన్ని పోయి అడుగుతారా? పక్క అధ్యక్షుని పోయి అడుగుతారా? ఎవరు దీన్ని నీరుగార్చారు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అసలు రాష్ట్ర అధ్యక్షుల వారా, కుటుంబ భరోసా ఇన్ఛార్జి గారా? అందరికీ నమస్కారం. నేను మీ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ని మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ముఖ్యంగా మీ అందరితో మాట్లాడడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఫోటోటెక్ మరియు ఎడిట్ పాయింట్ సంయుక్తంగా నిర్వహించిన ఫోటో ట్రేడ్ ఎక్స్పోని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా రాష్ట్ర కమిటీ మరి ఎంతో శ్రమకు వచ్చి ఈ ఎక్స్పోని విజయవంతం చేయడంలో వారి పాత్ర చాలా మోగం. రాష్ట్ర కమిటీకి కూడా ప్రత్యేకించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు 1 ఇయర్ వారు ఎన్నికైన కానించి 1 ఇయర్ అయినందున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక పోతే ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ కుటుంబ భరోసా పథకం గురించి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు ఎంతోమంది నాకు ఫోన్ చేసి దాని మీద ఎంతోమందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ కుటుంబ భరోసా అనే పథకం చాలా మంచి పథకం. గతంలో హుసేన్ గారు అధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శి, శైలేందర్ గారు కోశాధికారి ఈ పథకాన్ని మా ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఒక ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నప్పుడు ఇంత మంచి పథకం ఫోటోగ్రాఫర్లకి ఏ రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించకపోయినా మనం అందిస్తున్నాం, మన ఆధ్వర్యంలో ఓ మంచి కార్యక్రమం జరుగుతుంది అన్నప్పుడు దానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు, కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం, ప్రతి ఫోటోగ్రాఫర్లు కూడా 10 రూపాయలు వేసి మరి కార్యక్రమంలో భాగస్వామ్యమై ఇప్పటిదాకా దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ మరి ఇప్పుడున్న పరిస్థితిలో కుటుంబ భరోసా పథకం అనే విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది ఇది మరి మేము కడుతున్న డబ్బులు ఏ విధంగా రాష్ట్ర అసోసియేషన్కి చేరుతున్నాయా, చేరట్లేవా, చేరితే ఎన్ని ఉన్నాయి, మరి దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనే విషయంలో మరి చాలా వరకు నాకు ఫోన్లు రావడం, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు ఫోన్ చేయడం, అన్న మరి ఈ విషయంలో మీరు కలుగజేసుకోవాలి, మరి మేము మండలంలో డబ్బులు తీసుకొని జిల్లాకు పంపిస్తున్నాం, జిల్లా నుండి రాష్ట్రానికి వెళ్తున్నాయి, మమ్మల్ని మండలం వాళ్ళు అడుగుతున్నారు ఎన్ని డబ్బులు ఉన్నాయి, మరి ఎంతమంది సభ్యులు ఉన్నారని చెప్పేసి. మరి జిల్లా వాళ్ళని అడిగితే, రాష్ట్రం వాళ్ళని అడిగితే ఎవరు స్పందించట్లేరు. ఈ విషయంలో మీరు కలగజేసుకోవాలని చెప్పేసి నాకు చాలామంది ఫోన్ చేయడం జరిగింది. కుటుంబ భరోసా పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది చేరినారు?
ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత గతంలో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కేవలం ఫస్ట్ ఫోటోగ్రాఫర్ల కొరకే అనుకున్నాం పదం. మరి ఈ పథకంలో మరి ఇంకా మహిళల్ని కూడా వారి భార్యల్ని కూడా చేరిస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో మరి వారిని కూడా చేర్పించడం జరిగింది. మరి ఆ రోజున ఈ కుటుంబ భరోసా పథకానికి ఇన్ఛార్జిగా నాగరాజు గారిని నియమించడం జరిగింది. మళ్ళీ రెండవసారి కూడా నాగరాజు గారే దీనికి ఇన్ఛార్జి ఉండడం శుభపరిమాణం. ఎందుకంటున్నానంటే ఒకరే ఉండడం వల్ల ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వారు దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒక శాఖగా దాన్ని వాళ్ళు తీసుకొని మరి అన్ని జిల్లాల నుండి అమౌంట్ కలెక్ట్ చేయడం కావచ్చు, ఈ ఫామ్స్ కలెక్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా నాగరాజు గారే తీసుకున్నారు బాధ్యత. మరి ఇప్పుడు తలెత్తిన ప్రశ్న, కుటుంబ భరోసాలో చేరిన తర్వాత ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ చూడండి, తప్పక జమ చేయవలెను. ఇట్టి మొత్తాన్ని బాధిత కుటుంబ సభ్యులకు 15 రోజులలోపు స్థానిక అసోసియేషన్ జిల్లా రాష్ట్ర నాయకుల సమక్షంలో అందజేయబడును అన్నారు. 15 రోజులలోపు. మరి ఇప్పుడు ఎన్ని రోజులకు బాధిత కుటుంబానికి చెక్ అందజేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు పెట్టింది 21వ తారీఖు, 19వ తారీఖు 1వ నెల 2025 వరంగల్ జిల్లా జి కుమారస్వామి. 22వ తారీఖు 1వ నెల 2025 నాడు ఖమ్మం జిల్లా సభ్యుడు ఎస్కే రంజాన్. అంటే 1వ నెలలో చనిపోయిన వ్యక్తి సహాయం కొరకు 9వ నెలలో మీరు పెట్టారు. పథకం ఉద్దేశం ఏంటి? ఈ పథకం ఏ పర్పస్లో మనం పెట్టాము? పెట్టిన దాన్ని మీరు ఏ విధంగా ఈ రోజుకు 9 నెలలు ఒక కుటుంబానికి సహాయం అందజేయకుండా ఉంటుంది అంటే దీన్ని ఎందుకు ఈ విధంగా నీరుగార్చారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇంత మంచి పథకాన్ని కేవలం టీ డబ్బులు 10 రూపాయలని చెప్పేసి ఇస్తూ ఉన్నదాన్ని రాష్ట్ర నాయకత్వం ఎందుకు ఈ విధంగా నీరుగార్చింది? 9 నెలలు అంటే 15 రోజులు అన్నప్పుడు ఏ కుటుంబమైనా సరే, ఎవరైనా సరే నెల రోజులు చూస్తారు, 2 నెలలు చూస్తారు, మహా అంటే 3 నెలలు అయినా సరే వెయిట్ చేస్తారు. ఈ 9 నెలలు ఒక కుటుంబం మీరు పథకంలో చేరేటప్పుడేమో 15 రోజులకే వస్తున్నాయని చెప్పారు. కానీ ఇప్పటిదాకా రాకపోతే ఆ చనిపోయిన కుటుంబం మండల అధ్యక్షుడిని అడగడం, మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిని అడగడం, జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర నాయకత్వాన్ని అడగడం. మీరు బాగానే రాష్ట్రంలో మీకు డైరెక్ట్ ఫోన్లు చేయట్లేరు, డైరెక్ట్ మీరు ఫోన్ చేసినా దాని గురించి మీరు పట్టించుకోవడం లేదు. కానీ అదే మండలంలో ఉన్న సభ్యుడు, జిల్లా నాయకుడు ఆ కుటుంబము ఎప్పుడు ఫోన్ చేసి ఎదురుగా కనిపించినా ఉన్నా ఇన్ని రోజులు అవుతుంది, మా కుటుంబం ఇబ్బందిలో ఉంది, మీరే ఇస్తా అన్నారు కదా అని చెప్పి వాళ్ళని అడుగుతున్నారు. దీనికి ఇప్పుడు బాధ్యత ఎవరు వహించాలి? 15 రోజులలో ఇస్తా అన్న పథకాన్ని 9 నెలలు నీరుగార్చి 1వ నెలలో చనిపోయిన కుటుంబాన్ని ఈరోజు మీరు 9వ నెలలో పెట్టారు పోస్టు. అంటే ఈ పథకాన్ని నాయకత్వం ఏ విధంగా నడిపిస్తుంది? ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా, ఫోటోగ్రాఫర్లారా మీరు అందరూ కూడా ఆలోచించండి. రెండవదిగా, అసలు ఈ కుటుంబ భరోసా పథకంలో ఇప్పటిదాకా 10 రూపాయల స్కీమ్లో ఎంతమంది చేరినారు? ఎంతమంది డ్రాప్ అవుట్ అయినారు? వాటి వివరాలు మీ దగ్గర ఉన్నాయా? మహిళా సభ్యులు ఎంతమంది చేరినారు? వారి వివరాలు తెలియజేయగలరు. రెండవదిగా, ఇప్పుడు కట్టే సభ్యుడు మొత్తము మనం డ్యూతో సహా కట్టించుకుంటున్నాం. ఇదే 145, 143 నడుస్తుంది అంటే ఒక ఫోటోగ్రాఫర్కి ఏమని చెప్తున్నామంటే ఆ 143 సభ్యత్వాలు మీరు కట్టి డ్యూ లేకుండా ఉంటే మీరు ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పేసి. అంటే 100 పథకం కాడ చేరినప్పుడు 1000 రూపాయలు కట్టారు, 140 పథకం కాడ చేరినప్పుడు 1400 కట్టారు కొత్తవారు. మరి ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను, ఇప్పటిదాకా ఈ మిగులు బడ్జెట్ ఎన్ని లక్షలు సంఘం దగ్గర ఉంది కుటుంబ భరోసా పథకంలో? ఇదంతా మిగులు బడ్జెటే కదా. డైలీ కట్టే వాళ్ళు డైలీ కడుతున్నారు, డైలీ కట్టకుండా కొత్తగా చేరే వాళ్ళకి అనేది వచ్చిన మిగులు బడ్జెట్
ఇప్పటిదాకా సంఘం దగ్గర ఎంత ఉంది, వాటి వివరాలు మీ దగ్గర తెలియజేయాలని చెప్పేసి చెప్తున్నాను. అంటే 1వ నెల చనిపోయిన వ్యక్తికి 9 నెలలో మనము ఆ పథకం చనిపోయిన వారి వివరాలు గ్రూపులో పెట్టి మీరు అమౌంట్ పంపించండి అంటే రాష్ట్ర సంఘం పనిచేస్తుందా? కుటుంబ భరోసా ఇన్ఛార్జి గారు ఏమయ్యారు? ఈ కుటుంబ భరోసాకి ప్రత్యేకించి ఈ శాఖకు ఒక ఇన్ఛార్జిని పెట్టాం. ఆ ఇన్ఛార్జి గారే గత 3 సంవత్సరాలప్పుడు ఇన్ఛార్జి గారే ఇప్పుడు నూతనంగా ఎన్నికైన తర్వాత మళ్ళీ 1 ఇయర్ కాలంలో కూడా ఆ కుటుంబ భరోసా ఇన్ఛార్జి. అదృష్టం ఏంటంటే ఒకడే ఇన్ఛార్జి ఉన్నాడు కాబట్టి సరిపోయింది. మరి ఒకడే ఇన్ఛార్జి ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి నూతనంగా ఎన్నికైన మీరు మీకు నచ్చిన కమిటీ వేసుకొని ఫోటోగ్రాఫర్లు అందరితో ముందుకు పోతున్నప్పుడు మరి ఇంత రాష్ట్ర కార్యవర్గం ఇంత పెద్ద కమిటీ ఏం చేస్తుంది? మరి రాష్ట్ర కమిటీ వారు ఇప్పటిదాకా 9 నెలల దాకా ఈ పోస్టు పెట్టకపోవడానికి కారణం ఏంటి? మీరు 9 నెలల తర్వాత ఈ పోస్టు పెడితే ఇవాళ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా అయోమయం అవుతున్నారు. అసలు ఈ పథకం నడుస్తుందా, నడవట్లేదా, డబ్బులు వస్తున్నాయా, రావడం లేదా, మేము ఇచ్చిన డబ్బులు రాష్ట్ర అసోసియేషన్ చెందుతున్నాయా, చెందట్లేదా అని చెప్పేసి మండల సభ్యుల్ని కట్టిన సభ్యులు అడుగుతున్నారు, మండల సభ్యుల్ని జిల్లా నాయకులను అడుగుతున్నారు, జిల్లా నాయకులను రాష్ట్ర నాయకులను అడిగితే ఎవరు స్పందించట్లేదు. ఏంటిది? జైన్ అయిన ప్రతి ఒక్కరూ కుటుంబ భరోసా కడుతున్నారా, లేక మధ్యలో వదిలేసిన వాటి వివరాలు మీ దగ్గర ఉన్నాయా? జమా ఖర్చులు చూపించగలరు. జిల్లాల వారీగా ఎవరు ఎన్ని ఫామ్స్ పంపించారు, ఎవరు ఎంత అమౌంట్ కడుతున్నారు, వాటి వివరాలు తెలియజేయగలరు. అదేవిధంగా ఇప్పుడు జాయిన్ అయిన వారి దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నాం మనం. ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎన్ని లక్షలు ఉన్నాయి, అదనపు నిధి, వాటి వివరాలు కూడా మీరు స్పష్టంగా చూపించగలరు. ఫోటోగ్రాఫర్లు పని చేసుకొని లేని స్థితిలో రెస్ట్ తీసుకొని ఇంటి దగ్గర ఉన్న వారికి మనం 10,000 రూపాయలు సహాయం అందిస్తున్నాం. ఆ 10,000 రూపాయలు ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలకు ఎంతమందికి అందించారు, వాటి వివరాలు ఇప్పటి వరకు టోటల్గా కూడా దాని గురించి మీరు వివరించగలరు. అదేవిధంగా కుటుంబ భరోసా పథకంలో 100 రూపాయల పథకంలో ఎంతమంది చేరినారు, వాటి వివరాలు మీ దగ్గర ఉన్నాయా? చేరితే వాటి ఫామ్స్ ఎన్ని వచ్చినాయి, వచ్చిన వారిని ఇప్పటిదాకా కంటిన్యూగా ఎంతమంది ఉన్నారు, అందులో డ్రాప్ అవుట్ ఎంతమంది అయ్యారు? మీరు 100 రూపాయల కుటుంబ భరోసాలో 15 మంది చనిపోయింది అంటున్నారు. ఆ 15 మంది ఏ డేట్లో చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు, డబ్బులు కట్టినాక చనిపోయారా, కట్ట ముందుకు చనిపోయారా, లేకపోతే వాటిని ఏ నివేదిక ప్రకారం మేము ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి? కేవలం మీరు చెప్పిందే కదా. మీరు చెప్తే తలానాయన కట్టిండు అంటే కట్టిండు, కానీ ఏ డేట్ లోపల కట్టిండు అనేది ఎట్లా తెలవాలి? పోనీ ఏ జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారని తెలవాలి? ఈ విధంగా ఏ జిల్లా నుంచి ఇంతమంది ఉన్నారు అని తెలిస్తే ఆ జిల్లా అధ్యక్షుడు వాళ్ళని మానిటరింగ్ చేయగలుగుతాడు. ఇప్పటిదాకా కుటుంబ భరోసాలో 100 రూపాయల స్కీమ్లో అసలు ఎవరు ఏ డేట్లో చనిపోయారు, ఎంతమంది చేరిర్రు, మీ దగ్గర ఉన్న వివరాలు పూర్తిగా చూపించాలి. అదేవిధంగా ఈ కుటుంబ భరోసాలో ఇప్పటిదాకా చేరిన సభ్యుల లిస్టు జిల్లాల వారీగా, అదేవిధంగా చేరిన అందరూ కడుతున్నారా, కట్టకపోతే ఏ జిల్లా నుంచి ఎవరెవరు కట్టట్లేరు, మీరు గ్రూపులలో ఒక్క సహాయానికి కట్టకపోయినా ఈ పథకానికి మీరు అనర్హులు అంటున్నారు. చనిపోయిన ఒక్క సహాయానికి ఒక 10 రూపాయలు లేట్ అయితేనే అనర్హులు అంటున్నారు. మళ్ళీ రెండోసారి 20 రూపాయలు కలిపి కడతామంటే మరి ఈ కుటుంబానికి ఏ విధంగా అందియాలని చెప్పేసి మీరు అంటున్నారు. బాగుంది. మరి అసలు ఎంతమంది కడుతున్నారు, ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు, ఎవరు కడుతున్నారు, ఎవరు కట్టట్లేరు అని చెప్పేసి మీ దగ్గర స్పష్టంగా ఇప్పటిదాకా మరి ఆ కట్టే సభ్యులకి ఎందుకు వివరాలు అందజేయట్లేదు? మీరు దీని మీద కూడా మీరు స్పష్టత ఇవ్వాల్సింది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి ఏ జిల్లా నుండి ఎంతమంది సభ్యులు ఉన్నారో
ఎక్సెల్ షీట్లో కుటుంబ భరోసా పథకంలో 10 రూపాయల వారు ఎంతమంది కడుతున్నారు వివరణ, 100 రూపాయల వారు ఎంతమంది కడుతున్నారో వివరణ, 33 జిల్లాల నుంచి ఏ సహాయానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి. ఉదాహరణ మీరు ఇప్పుడు పెట్టారు 142, 143. ఈ 142, 143 ఆర్థిక సహాయం మీరు ఆ కుటుంబానికి అందజేసే రోజు, అందజేసిన తర్వాతనైనా ఈ 142, 143 సహాయం మీరు అందిస్తున్నాము. ఈ సహాయానికి గాను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబ భరోసా పథకంలో 10 రూపాయల స్కీమ్లో ఉన్నవారు మాకు 2 లక్షలు పంపారు, 1,20,000 పంపారు, లేదా 1,40,000 పంపారు, లేదా 1,30,000 పంపారు. వారికి జిల్లా ఇంత ఇచ్చింది, జిల్లా కాదు మండలం వాళ్ళు ఇంత సహకరించారు, ఇవన్నీ కూడా ఇంత అయినాయని చెప్తే అక్కడ జిల్లా నాయకుడికి తెలుస్తుంది, మండల నాయకుడికి తెలుస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లకు తెలుస్తుంది. 1,20,000 వస్తే 1,20,000 ఎందుకు వచ్చాయి, ఏ జిల్లా వాళ్ళు ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు, అక్కడ జిల్లా అధ్యక్షుడు దాన్ని చూసుకొని అక్కడ ఆ కుటుంబ భరోసా పథకాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి, ఫోటోగ్రాఫర్ల దగ్గరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు జిల్లా నుండి తీసుకోవడమే తప్పితే ఏ జిల్లా నుండి ఎంత వస్తుందని చెప్పి ఈ రోజు దాకా కూడా సభావేదికంగా చెప్పలేదు, అడిగిన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం లేదు. మండలంలో మండల నాయకుడు, ఫోటోగ్రాఫరు, అదేవిధంగా జిల్లా నాయకుడు వాళ్ళ జిల్లాలో వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. మీరు ఇప్పటికైనా, ఇప్పటిదాకా నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ దీన్ని నా వ్యక్తిగతంగా అడగట్లేదు, కేవలం ఫోటోగ్రఫీ సంక్షేమ సంఘం బాగుండాలి, రాష్ట్ర సంక్షేమ సంఘం తీసుకొచ్చిన ఈ పథకం నేరుగార్చొద్దు, లేదా మీకు ఇబ్బంది అవుతుందంటే చెప్పండి, నేను వస్తా. నేను ఒక్కనే కాదు, రాష్ట్రంలో ఫోటోగ్రఫీ సంక్షేమ సంఘం, మన సంక్షేమ సంఘం కొరకు పనిచేయడానికి ఎంతోమంది, వందలాది మంది ఉన్నారు. అందులో ఒక 10 మందిని నేనే తీసుకొని వస్తాను. మీకు ఏ విధంగా సహాయపడాలి, నా వంతుగా నేను సహాయపడతాను. నాకు ఎలాంటి బేజాషాలు లేవు, ఎలాంటి నేను విరోధాలకు పోను. సంఘం బాగుంటే నేను బాగున్నట్టు. ఈ సంఘం కొరకు ఇన్నేళ్ల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ సంఘం ఇబ్బంది ఉంది అంటే దానికి ముందుండే వ్యక్తిని నేను. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, ఎందుకు ఈ సిస్టమ్ నడవట్లేదు, ఎందుకు ఇది మధ్యన ఎక్కడ ఎవరి వల్ల ఇబ్బంది పడ్డది, ఎవరు దీన్ని నీరుగార్చారు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అసలు? రాష్ట్ర అధ్యక్షుల వారా, కుటుంబ భరోసా ఇన్ఛార్జి గారా, ఎవరు బాధ్యత వహిస్తారు అసలు? దీని మీద ఇప్పటికైనా ఎవరు బాధ్యత వహిస్తారో బాధ్యత వహించి, మీకు కావడం లేదు లేదా దాని విషయంలో మేము ఎలాంటి పనికైనా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా, పూర్తి 33 జిల్లాల నుంచి వచ్చిన అమౌంట్ ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఎక్సెల్ షీట్లో పెట్టండి. అదేవిధంగా 33 జిల్లాలలో ఎవరెవరు అమౌంట్ కడుతున్నారు, ఎవరెవరు అమౌంట్ కట్టట్లేరు, ఎవరెవరు ఏ 10 రూపాయల దాంట్లో ఎంతమంది ఉన్నారు, 100 రూపాయల దాంట్లో ఎంతమంది ఉన్నారో స్పష్టంగా మీరు ఇవ్వాలని చెప్పేసి మీ రాష్ట్ర కమిటీకి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే. కుటుంబ భరోసా పథకం ఏర్పరిచిన తర్వాత ఫోటోటెక్ అభిమన్యు గారు వెబ్సైట్ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను చేయిస్తున్నా అని చెప్పారు. దాన్ని మేము అప్పుడున్న రాష్ట్ర కమిటీ స్వాగతించడం జరిగింది. స్వాగతించడమే కాదు, శిల్పకళా వేదికలో ప్లీనరీ సమావేశంలో మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా వారు ఉన్నప్పుడు వారి చేతుల మీదుగానే త్వరలో ఈ వెబ్సైట్ అనేది పనిచేస్తుంది, కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, అంతా అయిపోయింది. వాటికి రాష్ట్ర కమిటీ నుండి ఎక్సెల్ షీటు చేసి అభిమన్యు గారికి ఇస్తే వారు ఆ పథకాన్ని వెబ్సైట్లో చేసి మరి ఫోటోగ్రాఫర్లకు అందిస్తా అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ పథకం వెబ్సైట్ ఎందుకు కుంటుపడిపోయింది? మరి మీరు ఇంకొక వెబ్సైట్ తయారు చేయిస్తున్నా అన్నారు. ఆ పథకంలో అభిమన్యు ఇచ్చిన వెబ్సైట్ పనిచేయక కొత్త వెబ్సైట్కి పోయిర్రా? ఈ కొత్త వెబ్సైట్ ఓపెన్ చేస్తా అని చెప్పి కూడా మీరు అంటున్నారు, మంచి పద్ధతి. అది పని చేయకపోతే దీన్ని మనం ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి కొరకు వాడుకోవాలి. కానీ 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని అభిమన్యు గారు మరి దాన్ని మనకు ఫ్రీగా చేసిస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఈ వెబ్సైట్ ఎవరు తయారు చేస్తున్నారు? దీనికి స్పాన్సర్
ఎవరితోటైనా మాట్లాడి అమౌంట్ ఇస్తున్నారా, లేదా ఇది సంఘం భరిస్తుందా? దీని విషయంలో కూడా మీరు ఒక స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చనిపోయిన కుటుంబ సభ్యుల పిల్లలకి చదువు నిమిత్తం 5,000 రూపాయలు రాష్ట్ర కమిటీ నుండి మనం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాల వైజ్గా ఎంతమంది పిల్లలకి ఇచ్చారు, ఎంత అమౌంట్ ఇచ్చారు, దాని వివరాలు కూడా పూర్తిగా మీరు తెలియజేస్తే, దీని విషయాన్ని ఎందుకు అడుగుతున్నామంటే, సూర్యాపేట జిల్లాలో మన హుజూర్నగర్ ప్రమాణ స్వీకారానికి వెళ్తే ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి ఆగస్టు 19వ రోజు ఇస్తా అన్నారు, ఈ డబ్బులు ఇవ్వలేదు, ఎప్పుడు మాకు ఇస్తారని చెప్పి నన్ను అడగడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన కుటుంబ సభ్యుల పిల్లలు ఎంతమంది చదువుకునేవారు ఉన్నారు, ఎంతమందికి మీరు సహాయం అందించారు, అందియకపోతే ఎంతమందికి అందియలేదు, దీని విషయం కూడా మరి మండల అధ్యక్షుల్ని అక్కడ ఉన్నవారు అడుగుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా మీరు ఒక స్పష్టత ఇస్తే, కుటుంబ భరోసా పథకం మనం ఎప్పటికప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా చేరని వారు ఉంటే చేరతారు. ఈ పథకాన్ని మనం ఫోటోగ్రాఫర్లకి ఇంకా చేరువుగా, ఇవన్నీ పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు అయ్యో 15 రోజులైనా కూడా 1 మంత్లనే ఇస్తున్నారు, ఇది మంచి పథకం, చేరాలి. అదేవిధంగా కుటుంబ భరోసా పథకంలో చనిపోయిన పిల్లలకి ఆర్థిక సహాయం చేస్తున్నారు, చేరాలి. అదేవిధంగా కాలిరిగిన చెయ్యిరిగిన సహాయం చేస్తున్నారు, మేము ఇంకా చేరాలి అని ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా చేరే విధంగా ఉండాలి. 15 రోజులకి ఇస్తామన్నది 9 నెలలు అయింది. జిల్లాల వారీగా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నవారికి ఎవరికే జిల్లాలు ఇచ్చిరో తెలియదు. నిన్న హుజూర్నగర్ పోతే ఆ బాధిత కుటుంబం నన్ను కలిసి మా బాబు చదువుకి ఇస్తా అని చెప్పారు. ఆ రోజు వచ్చినప్పుడు ఇంతవరకు పంపించలేదంటారు. ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఈ పథకం ఏ విధంగా ముందుకెళ్తుంది? మరి రాష్ట్ర కమిటీ, మరి కుటుంబ భరోసా ఇన్ఛార్జ్, మీరందరూ కూడా ఫోటోగ్రాఫర్లకు ఇప్పటికైనా నమ్మకం కలిగే విధంగా జవాబుదారీతనంగా పారదర్శకంగా ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఇస్తున్నాం, చెక్ రూపాయలు అంటున్నారు, కరెక్టే. అసలు ఎంత వస్తే ఎంత ఇస్తున్నారు మీరు? ఒక సహాయానికి 2 లక్షలు వస్తే 2,30,000 ఇస్తున్నారా? ఎంత వస్తే మీరు ఎంత ఇస్తున్నారని చెప్పట్లేదు కదా. మీరు డబ్బులు తిన్నారు అని మేము అనట్లేదు, ఇప్పటికి కూడా గుర్తుంచుకోండి. మీరు ఒక సహాయం పెడితే ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని డబ్బులు వస్తే మీరు ఎంతమందికి ఇస్తున్నారు, ఆ విషయం ప్రతి సభ్యుడు తెలుసుకునే హక్కు ఉంది కదా. మరి సభ్యుడికి చెప్పాల్సిన బాధ్యత కూడా మీకుంది కదా. మరి మీరెందుకు చెప్పట్లేరు? గౌరవ సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన అమౌంట్ ఇది, ఖర్చు చేస్తుంది ఇది అని మీరు చెప్పాలి కదా. మేమేం తినట్లేదు, మేమేం తీసుకోవట్లేదు, వచ్చిన డబ్బులు అకౌంట్లో పడతాయి, వచ్చిన డబ్బులు చెక్ నుంచి పోతాయి, మరి ఎందుకు 9 నెలలు అవుతుంది? వచ్చిన డబ్బులు వచ్చినాయి కదా, వచ్చినప్పుడు మరి ఎమ్మటి ఇవ్వచ్చు కదా. అసలు ఎంత జమ ఉంది అందులో? ఆ జమ ఉన్న దాంట్లో 10 రూపాయల పథకం నుంచి వచ్చిన డబ్బులు ఎన్ని, 100 రూపాయల పథకం నుంచి వచ్చిన ఎన్ని, డ్యూ పేమెంట్ల నుంచి వచ్చిన అమౌంట్ ఎంత, ఇవన్నిటికి లెక్కలు ఉండవా? ఇప్పటికైనా ఇవన్నీ పారదర్శకంగా మీరు ఇస్తే, ఇవన్నీ కూడా దాన్ని ఫోటోగ్రాఫర్లకు చేరవేస్తే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఫోటోగ్రాఫర్ల మధ్యన గొడవలు ఉండవు. ఆ కుటుంబాలు వచ్చేసి కింది స్థాయిలో ఉన్న ఫోటోగ్రాఫర్లను ఇబ్బంది పెట్టకుండా మరి ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని, మరి దీనిపై మీరు పూర్తి వివరణ ఇవ్వాలని, దీనికి ఒక 15 రోజులు గడువు తీసుకోండి అవసరమైతే. ఇప్పటికిప్పుడు లేకపోయినా 15 రోజులు గడువు తీసుకుని ఎంతమందిని పెడతారో, ఏ విధంగా పెడతారో పని చేయించండి. లేదా నేను కూడా వస్తానని చెప్పిన, నేనే కాదు ఇంకా నాతోటి సభ్యులందరినీ తీసుకొని వచ్చి మన వారందరినీ మన సంక్షేమ సంఘం ముందుకు పోవడానికి నా వంతు సహకారం చేస్తారని చెప్పేసి, దీన్ని ఎవరు కూడా ఎలాంటి రాగద్వేషాలకు తీసుకోకుండా. ఇంకో విషయం, సంఘంలో ఎవరినైనా డబ్బులు ఎంత ఉన్నాయని క్వశ్చన్ చేసినా సంఘద్రోహిగా చూస్తున్నారు. కుటుంబ భరోసా పథకంలో డబ్బులు ఎంత ఉన్నాయని సంఘద్రోహిగా చూస్తున్నారు. అంటే మీరు ఏదైనా అడిగితే సంఘద్రోహి? వ్యవస్థలో లోపం ఉంటే వ్యవస్థలో ఎవరైనా సరే ఒక మండల అధ్యక్షుడిని మండల సభ్యులు అడుగుతాడు.
జిల్లా అధ్యక్షుడిని జిల్లా గౌరవ సభ్యుడు అడుగుతాడు, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, ఎంత ఖర్చు అయినాయి, జమ అయింది, ఖర్చు అయిందని చెప్పేసి. దాంట్లో రాష్ట్ర అసోసియేషన్ అడిగితే మీరు ఎందుకు ద్రోహిగా చూస్తున్నారు? అలా తప్పేముంది? సంఘ సభ్యుడు అయిన ఉన్నప్పుడు సంఘ సభ్యుడు రాష్ట్ర సంఘాన్ని అడగకపోతే పక్క సంఘాన్ని పోయి అడుగుతారా, పక్క అధ్యక్షుని పోయి అడుగుతారా? ప్రతి విషయాన్ని కాంట్రవర్స్ చేయొద్దు. కాంట్రవర్స్ ఎవరు కూడా ప్రతి విషయాన్ని చేయొద్దు. అడిగినప్పుడు జవాబుదారితనంగా చెప్పండి. మీరేం డబ్బులు తినట్లేరు కదా, మేమే చెప్తున్నాగా మీరు తినట్లేరు. మరి తిననప్పుడు ఏదైతుందో ఆ లెక్క మీరు పారదర్శకంగా చూపించండి. దానికి మీరు అడుగుతారా? మీరు అడగకపోతే మరి సభ్యుడు అడగకపోతే ఎవరు అడుగుతారు? మీరు డబ్బులు కడితేనే కదా మీరు ఇచ్చేది. 10 రూపాయలు కట్టే ప్రతి సభ్యుడికి అడిగే హక్కు ఉంటుంది. అడిగే హక్కు ఉన్నప్పుడు మీరు చెప్పండి. లేదు వాళ్ళు అడిగిన దాకా ఎందుకు చూసుకోవాలనుకున్నప్పుడు మీరే పారదర్శకంగా ఏ మంత్కి ఆ మంత్ ఏ సహాయానికి ఆ సహాయం వచ్చింది ఇంత, జమ ఇంత, ఖర్చు ఇంత, పోయింది ఇంత ఖర్చు అయిపోయింది, ఈ నెల ఇదని చెప్పి చెప్పండి. అప్పుడు మీరు ఇంకా గౌరవించబడతారు తప్పితే మీరు మమ్మల్ని అడుగుతారు అనడం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వారి సందేహాలు నివృత్తి చేయాలని చెప్పేసి కానీ వారిని సంఘద్రోహులుగా, వారిని ఏదో మన ఫోటోగ్రాఫర్ కాదన్నట్టుగా వారిని మీరు లోకల్లో యాక్షన్ తీసుకోండి. ఆయన నన్ను అడుగుతాడా ఏంటంటే నీ సొంత కుటుంబ సభ్యులు నీకు సొంత ఇష్యూ అయితే అడగడు. సంఘం విషయంలో ప్రతి ఒక్కరు అడుగుతారు. అడిగినప్పుడు మీరు గౌరవంగా సమాధానం చెప్పాలి. లేకపోతే మీ రాష్ట్ర కార్యవర్గం ఉంది, వాళ్ళు చెప్పాలి. ఇప్పటికైనా నేను అడిగిన అన్నిటికీ కూడా మీరు 15 రోజుల్లోగా మాకు ఏదైతే సందేహాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నివృత్తి చేస్తారని, మరి ఎక్సెల్ షీట్లో మాకు కావలసిన విధంగా మరి అందిస్తారని కోరుకుంటూ మీ రాపర్తి శ్రీనివాస్ గౌడ్.